ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే స్టిక్కీ ఐస్ మెథడ్. అదేంటంటే మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వాళ్ళు చెప్పేది అయిపోగానే మనం చూపు పక్కకు తిప్పేసుకుంటుంటాం. కానీ ఈ స్టిక్కీ ఐస్ మెథడ్ ఏంటంటే ఎదుటివారు మాట్లాడడం ఆపిన తర్వాత కూడా వెంటనే చూపు తిప్పుకోకుండా 1-2 సెకండ్లు వాళ్ళ కళ్ళలోకి అలాగే చూడాలి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్ లేదా ఎవరైనా ఒక వ్యక్తి తన బాధను కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ చెప్పుకున్నప్పుడు వారి మాటలు ఆపేసినా సరే మీరు మాత్రం మీ చూపుని ఐ కాంటాక్ట్ని వెంటనే పక్కకు మళ్ళించకండి. 1-2 సెకండ్లు వాళ్ళ కళ్ళలోకి మీరు అర్థం చేసుకున్నట్లుగా చూడండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు అలా చూడటం వల్ల వారికి ఒక రకమైన భరోసా అందుతుంది. నేను చెప్పేది ఈయన చాలా శ్రద్ధగా వింటున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. ఇది మీ మధ్య ఉన్న ట్రస్ట్ని మరియు కనెక్షన్ని పెంచుతుంది. మీరు చాలా ఇంటెలిజెంట్గా మరియు డీప్లీ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టుగా ఎదుటి వారికి కనిపిస్తారు. అండ్ మరీ ముఖ్యంగా ఏదైనా సీరియస్ డిస్కషన్ లేదా ఎవరికైనా ధైర్యం చెప్పేటప్పుడు ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది.